డీటెయిల్స్ చూద్దాం. కడప గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. వైష్ణవి హత్య జరిగిన గండికోట స్థలాన్ని విప్లవ రచయితల సంఘం పరిశీలించింది. పోలీసులు వైష్ణవి హత్య కేసులో వివరాలు వెల్లడిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఏమైనా రహస్యాలు దాస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. లోకేష్ను 5 రోజులుగా చూడలేదని ఆయన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవి మృతి పట్ల లోకేష్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మహిళా సంఘాల నేతలు వెల్లడించారు. చట్ట ప్రకారం అరెస్టు చేసిన 24 గంటల్లో చట్టం ముందుంచాలి. కానీ లోకేష్ ఆచూకీ తెలియడం లేదని మహిళా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కడప గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. వైష్ణవి హత్య జరిగిన గండికోట స్థలాన్ని విప్లవ రచయితల సంఘం పరిశీలించింది. పోలీసులు వైష్ణవి హత్య కేసులో వివరాలు వెల్లడిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఏమైనా రహస్యాలు దాస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. లోకేష్ను 5 రోజులుగా చూడలేదని ఆయన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవి మృతి పట్ల లోకేష్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మహిళా సంఘాల నేతలు వెల్లడించారు. చట్ట ప్రకారం అరెస్టు చేసిన 24 గంటల్లో చట్టం ముందుంచాలి. కానీ లోకేష్ ఆచూకీ తెలియడం లేదని మహిళా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ అనిల్. ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసు అంశంపై ఇప్పటికీ పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చిన అంశం అయితే స్పష్టంగా కనబడటం లేదు. ఎందుకంటే ఇప్పటికే మరోమారు వైష్ణవి పెదనాన్న కొడుకు అయినటువంటి సురేంద్ర హత్య జరిగిన రోజు గండికోటలో ఉదయం 11 గంటల ప్రాంతంలో అక్కడ కనీసం 25 నిమిషాల పాటు ఉండి వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఆ 25 నిమిషాల్లో అతను ఎవరిని కలిశాడు, ఎక్కడ తిరిగాడు, ఎవరితో మాట్లాడాడు అనే విషయాలను క్షుణ్ణంగా లోతైన దర్యాప్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంతకు మించి గండికోటలోనే వైష్ణవి ఉందనే పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి మళ్లీ వెనుక్కు అంటే ప్రొద్దుటూరుకు ఎందుకు వచ్చాడు అనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు ఆ పోలీసులు. గండికోటలో తిరుగాడేటువంటి ఆ గంజాయి బ్యాచ్లు అలాగే అల్లరి మూకల కోసం కూడా వేట ప్రారంభించారు పోలీసు బృందాలు. ఇక హత్య జరిగిన రోజు ఆ ప్రదేశంలో ఎవరెవరు తిరిగారు అనే అంశంపై కూడా నెట్వర్క్ అంటే సెల్ టవర్లకు సంబంధించినటువంటి నెట్వర్క్ వివరాలను కూడా డంపు చేసుకున్నారు. ఎస్పీ అంటే కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హత్య జరిగినటువంటి గండికోట ప్రాంతంలోనే ఈ 6 రోజుల పాటు స్వయంగా ఉండి కేసు చిక్కుముడిని ఛేదించే పనుల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎస్పీ సహా ఇంకా 4 డిఎస్పీలు, 10 మంది సిఐలు, మరో 10 మంది ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు 18 బృందాలుగా విడిపోయి ఈ కేసును ఛేదించే పనిలో ఉన్నారు. అయితే ఈ హత్య చేసిన వారెవరో కానీ పోలీసులకు మాత్రం ప్రతి అంశంలో కూడా సవాల్ విసురుతున్నట్టుగానే అనుకోవచ్చు. ఎందుకంటే హత్య జరిగిన రోజుకు సంబంధించి గండికోటలో పనిచేస్తున్నటువంటి 10 సెల్ టవర్ నెట్వర్క్ వాటికి సంబంధించిన వివరాలను టవర్ డంప్ ను కూడా పోలీసులు తీసుకున్నారు. అప్పుడు ఎవరు ఏ టవర్ సిగ్నల్ ప్రకారం మాట్లాడుకున్నారు అనే వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. మొత్తంగా ఒక్కో నెట్వర్క్ కోసం ఒక్కో పోలీసు బృందం పనిచేస్తుందనుకోవచ్చు. మొత్తం 10 నెట్వర్క్లలో 10 బృందాలు పనిచేస్తున్నాయి. అయితే మొత్తం మీద వైష్ణవి మర్డర్ మిస్టరీ తేల్చే విషయంలో జిల్లా పోలీసు యంత్రాంగంపై అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజా సంఘాల ఒత్తిడి కూడా ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యంత క్లిష్టమైన కేసులను సైతం ఛేదించగలిగినటువంటి పోలీసు యంత్రాంగం ఒక ఇంటర్ విద్యార్థిని హత్య కేసును ఛేదించడానికి ఇంత సమయం పట్టిందా? ఇప్పటికే 6 రోజుల సమయం అవుతున్నప్పటికీ కూడా ఆ పరిష్కారం అయితే కావడం లేదు. ఈ మర్డర్ కూడా ఏ అర్ధరాత్రో అపరాత్రో జరిగింది కూడా కాదు, పట్టపగలు మధ్యాహ్నం సమయంలో జరిగింది. అయినప్పటికీ హత్య చేసి పారిపోయి తప్పించుకున్నటువంటి దుండగులు ఖచ్చితమైన ప్రణాళికతోనే ఆ ఆధారాలను పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడ్డారా అనే అంశంపై కూడా
పోలీసులు లోతైన దర్యాప్తును చేస్తున్నారు. టవర్ డంప్ తో పాటు అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా సెల్ ఫోన్ నంబర్లను కూడా ట్రేస్ చేసే పనిలో పోలీసులు నిమగ్నై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏ సెల్ కు ఏ ఫోన్లు వెళ్ళాయి అనే అంశంపై కూడా లోతైన విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పోలీసులు మాత్రం క్షణం తీరిక లేకుండా వైష్ణవిని చంపిన హంతకుల కోసం అయితే వేట కొనసాగిస్తూనే ఉన్నారు. అనిల్. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ అమ్మాయి మిస్ అవ్వడం, తర్వాత ఆమె అనుమానాస్పదంగా చనిపోవడం, ఇదంతా మనకి 4-5 రోజుల నుంచి మీడియాలో ఉంది. మేము దాని గురించి కొన్ని ప్రజా సంఘాలు ఒక టీమ్ గా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి వచ్చాం. పొద్దున్న పౌర హక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం, చైతన్య మహిళా సంఘం, రాయలసీమ మహిళా శక్తి, కమ్యూనిస్ట్ పార్టీ, అట్లాగే అడ్వకేట్స్ యూనియన్, మేము ఈ ప్రజా సంఘాల టీం అన్నమాట. ఇది ఇంకా ఒక కంక్లూజన్ కి వచ్చినట్టుగా వాళ్ళు చెప్పడం లేదు పోలీసులు. వాళ్ళు అంటే రేపో మాపం వెల్లడిస్తామంటున్నారు. వాళ్ళు ఆగుతున్నారు, ఆచితూచి ఈ విషయంలో వ్యవహరిస్తున్నారు, కొంత దాచిపెడుతున్నారు కూడా. ఆ తల్లిదండ్రుల్ని కలిసినప్పుడు, అమ్మాయి తల్లిదండ్రుల్ని, లోకేష్ తల్లిదండ్రుల్ని కలిసినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే, లోకేష్ తల్లిదండ్రులను అడిగాం, మీ అబ్బాయిని మీరు కలిసారా అంటే 5 రోజులైంది నేను చూడలేదు అని అన్నారు. మరి పోలీస్ కస్టడీలో ఉన్నారు అని అంటున్నారు, మీరు వెళ్ళి కలిసే ప్రయత్నం చేసినారా అంటే ఇప్పటి వరకు వాళ్ళకి చూపించలేదు. ఆయన అక్యూజ్డ్ అని ఒకసారి అన్నారు, కాదు అందులో ఆయన ప్రమేయం లేదు అని అన్నారు. అయినప్పటికీ విచారించడానికి పోలీసులకు అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. వాళ్ళు ఎట్లా, ఏ సర్కమ్స్టాన్సెస్ లో జరిగింది, అతని ప్రమేయం ఉందా, ఎంతవరకు ఉంది, లేదా అతని ద్వారా అతని స్నేహితులు ఎవరైనా చేశారా, డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినాడా, ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినాడా, ఏ అనుమానాలు ఉన్నా మొట్టమొదట చేయాల్సిన ప్రొసీజర్ ప్రకారం చేయాల్సింది ఏంటంటే అతన్ని 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు పెట్టాలి, కోర్టు ముందు పెట్టాలి. ఇప్పటికీ కస్టడీలో ఉన్నాడు అని కూడా క్లియర్ గా చెప్పడం లేదు పోలీసులు. ఇప్పుడు మేము అడిగినప్పుడు కూడా క్లియర్ గా చెప్పలేదు, మా దగ్గర లేడు అని అంటున్నారు. పేరెంట్స్ ఏమో మేము చూడలేదు అతన్ని అని వాళ్ళు అంటున్నారు. ఇంటర్మీడియట్ కాసేపట్లో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయనున్నారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుటకు మిథున్ రెడ్డిని తీసుకెళ్లనున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ముందుకు మిథున్ రెడ్డిని వెళ్లనుండగా మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని సిట్ కోరే ఛాన్స్ ఉంది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్ షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జ్ షీట్లో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది.
కాసేపట్లో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేరున్నారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుటకు మిథున్ రెడ్డి తీసుకెళ్లనున్నారు. విజయవాడ ఎస్సీపీ కోర్టు జడ్జి ముందుకు మిథున్ రెడ్డి వెళ్లనుండగా మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని సిట్ కోరే ఛాన్స్ ఉంది. రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, మిథున్ రెడ్డి వైద్య పరీక్షల అనంతరం మరి కాసేపట్లో జడ్జి ముందుకు హాజరుపరిచిన నేపథ్యంలో రిమాండ్ కూడా విధించాలని సిట్ కోరే ఛాన్స్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఏంటి డీటెయిల్స్? ఏదైతే ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టులు చేసిన నేపథ్యంలో అయితే నిన్న ఏదైతే మిథున్ రెడ్డిని 6 గంటలు విచారించిన అనంతరం నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో అయితే అరెస్ట్ చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ రోజు జడ్జి ముందరకు కూడా హాజరుపరచున్నాడు. దానికన్నా ముందుగా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మిథున్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నేరుగా జడ్జి ముందరు మిథున్ రెడ్డిని హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. హాజరుపరిచిన అనంతరం కస్టడీకి కూడా కోరే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరిన్ని ఆధారాలు రాబట్టే విషయంలో మరిన్ని వివరాలు రాబట్టుకునేందుకు కస్టడీకి కోరుతా చెప్పేసి కూడా సిట్ అధికారులు మనకు ద్వారా కొన్ని వివరాలు అయితే తెలుస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ప్రస్తుతం మిథున్ రెడ్డి ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి చేరుకున్నారో అక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం నేరుగా జడ్జి ముందరికి హాజరుపడుతున్నారు. మొత్తం మీద ఏదైతే లిక్కర్ కేసులో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఇప్పటికేనే రాష్ట్ర వ్యాప్తంగానే ఈ సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. దాంట్లో గా ఉన్న మిథున్ రెడ్డిని ఎట్టకేకలకు ఈ రోజు సిట్ అధికారులు జడ్జి ముందు హాజరుపరుచున్నారు. హాజరుపరిచిన అనంతరం తనని కస్టడీకి కోరనట్టు మనకు తెలిసింది. ఎందుకంటే మరిన్ని వివరాలు రాబట్టుకునేందుకు సిట్టు బృందం అయితే ఖచ్చితంగా మళ్ళీ మనం చెప్పుకున్నట్టు ఏదైతే కస్టడీకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే జడ్జి ముందు ఎటువంటి వివరాలు ప్రస్తావిస్తారనే నేపథ్యంలోనే ఇప్పటికే 300 పేజీలకి సంబంధించి ఇప్పుడే ఛార్జ్ షీట్ను కూడా ఏర్పడించి మనకు తెలిసిందే. ఎందుకంటే గతంలో ఏదైతే ఎలక్షన్ టైంలో కావచ్చు, అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించిన పలు సంస్థలకి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో జరిగిన హవాలా డబ్బులంతా కూడా చేర్చారని చెప్పేసి ముఖ్యంగా 300 పేజీల కాపీస్ లో ఉండాలని చెప్పేసి ఇప్పటికే సిట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పి వరుస అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు జోరెడ్డి భాస్కర్ రెడ్డిని అదేవిధంగా అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఏదైతే ఆ శాఖ మంత్రికి సంబంధించి మాజీ మంత్రి ఏదైతే నారాయణ స్వామిని కూడా ఇప్పటికే అరెస్టులకు సంబంధించిన నోటీసులు కూడా జారీ చేశారు. మళ్ళీ విజయసాయి రెడ్డి కావచ్చు, కేతిరెడ్డి గారి వీళ్ళందరికీ కూడా ఇప్పటికే మొత్తం 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అంటే ఏ పేరుగా ఉన్న మిథున్ రెడ్డికి మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి కిందమే వైద్య పరీక్షల నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నేరుగా జడ్జి ముందుకి హాజరుపరుస్తారు. అక్కడ ఎటువంటి విచారణ జరుపుతారు అనేది కూడా మనము కొంచెం ఉత్కంఠ భరితంగానే ఈ కోర్టు ఆవరణలో అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మొత్తం ఎలక్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో హవాలా డబ్బు అంతా పూర్తి స్థాయిలో విదేశాలకు మళ్లించినట్టు, దానికి సంబంధించి ఏదైతే దుబాయ్ లో సంబంధించి తనకు ఎవరైతే అక్కడ విలాసవంతమైన భవనాల్లో కూడా చాలా మంది దీనికి ఈ కేసుకు సంబంధించిన అందరూ కూడా అక్కడ ఉన్నారనేసి కూడా ఈ కాపీలో సంబంధించి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత కస్టడీకి కోరుతున్నారు. అయితే కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టుకునేందుకే కస్టడీ కోరినట్టు కూడా తెలుస్తుంది. మనం చెప్పుకున్నట్టు ఏదైతే మిథున్ రెడ్డి గతంలోనే సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు కూడా ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. అయితే ముందస్తు బెయిల్ ఎటకేకలకు అటు హైకోర్టు కావచ్చు, అదే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో కొట్టేసింది. కొట్టేసిన అనంతరం వెంటనే నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఒకసారిగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన తండ్రికి కావచ్చు, తన చిన్నానైతే ద్వారకనాథ్ రెడ్డికి కూడా ఈ సమాచారం కూడా అందించారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ
లిక్కర్ కేసుకి సంబంధించి వైసీపీలో పూర్తి స్థాయిలో ప్రకంపనలే రేపాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారు. మరి ఇంకా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు 12 మంది ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినారు. మరో 8 మందిని కూడా ఈ అరెస్ట్ కేసులో జారీ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆ 8 మంది ఎవరనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది రమణ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. భాగ్యనగరం పట్టణం మొత్తం బోనం ఎత్తనుంది. సిటీలోని గల్లీ గల్లీ అమ్మవారి సేవలో పులికిస్తుంది. గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన 3 వారాలుగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో నగర వ్యాప్తంగా బోనాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి సేవకు ఇచ్చేసిన తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణం అభిషేకం అనంతరం భక్తులు బోనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు. సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బోనం సమర్పించనున్నారు. సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతనే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు అమ్మవారికి సేవకు ఇచ్చేస్తా ఉన్నారు. పాదబస్తీలోని హరిబౌలి, అక్కన్న బాదన్న, దర్బార్ మైసమ్మ, కోవపేట బంగారు మైసమ్మ, వేట చందులాల్, మాతేశ్వరి ముత్యాలమ్మ, గౌలిపుర మహంకాళి మాతేశ్వరి, కోట మైసమ్మ, సుల్తాన్ షాహి జగదాంబ, ఉప్పుగూడ మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, హరిజన బస్తీ నల్లపోచమ్మ, చంద్రాయనగుట్ట బంగారు మైసమ్మ, ట్యాంక్ అండ్ కట్ట మైసమ్మ, అంబర్పేట మహంకాళితో పాటు తదితర ప్రధాన ఆలయాల్లో బోనాల శోభ కొనసాగుతుంది. పలు ఆలయాల్లో అమ్మవార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు రంగం, బలిగంప కార్యక్రమాలతో పాటు ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తొట్టెల, ఫలహార బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగనుంది. ఈ నెల 24న గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ అనంతరం ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. ఎస్ అనిల్, మనం మార్నింగ్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం కదా. సో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి అయితే పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్ల మధ్యన అయితే బోనాల సమర్పణ అయితే జరుగుతుంది. ఈరోజు సిటీలోని గల్లీ గల్లీ అంతా కూడా డప్పు చప్పులతో, బోనాలతో, అలాగే శివసత్తుల నృత్యాలతో మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆఖరి ఆదివారం, ఆషాఢ మాసంలో ఆఖరి ఆదివారం. సో ఈ రోజుతో బోనాల జాతర చివరి అంకానికి వచ్చేసింది కాబట్టి ఈ రోజు ముగింపుతో అయితే మొత్తం సిటీ అంతా కూడా ఈ రోజు బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు అంతా కూడా ఇలాగే భక్తులందరూ వివిధ వాళ్ళకు సంబంధించి వివిధ ఏరియాలలో ఉన్న అమ్మవారికి అయితే బోనం సమర్పణ అయితే పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. అలాగే సిటీలో చూసుకుంటే కనుక మనకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాలన్నింటికీ కూడా ఇదే పద్ధతిలో బోనాల సమర్పణ అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర ఇటు అమ్మవారికి చూసుకుంటే కనుక అమ్మవారి టెంపుల్ అయితే మనకు మధ్యలో కనిపిస్తుంది. అటు కిలోమీటర్ మేర, ఇటు కిలోమీటర్ మేర భక్తజనం అయితే తండోపతండాలుగా మార్నింగ్ నుంచి కూడా వస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అని ఏం తేడా లేదు. చిన్న చిన్న పిల్లలని తీసుకొని అమ్మవారిని దర్శించుకోవాలి. ఈరోజు స్వయంగా అమ్మవారి ఇక్కడికి విచ్చేసి వాళ్ళు సమర్పించినటువంటి బోనాలని అంటే భోజనాన్ని అయితే ఆరగిస్తారని చెప్పి నమ్ముతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి చిన్న చిన్న పిల్లలను తీసుకొని అయితే వస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకోవాలి, ఈరోజు చాలా మంచి జరుగుతుంది అని అయితే నమ్మి పెద్ద ఎత్తున భక్తులందరూ వస్తున్నారు. ఈరోజు దాదాపు మనకి 5 లక్షల మంది వరకు అయితే భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. ఈ రోజు రేపు రంగం ఉంటుంది, మనకి ఘట్టాల ఊరేగింపు జరుగుతుంది, తొట్టెల ఊరేగింపు జరుగుతుంది. రేపు అంతా కూడా ఈ రోజంతా కూడా 2 రోజులకి కలిపి దాదాపు 10 లక్షల మంది వరకు అయితే భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు. షీ టీమ్స్ అవ్వచ్చు, మహిళలందరూ బోనం ఎత్తుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. పెద్ద ఎత్తున
ఎత్తున మహిళల పండుగ అని చెప్పుకోవచ్చు ఇది బోనాల పండుగ. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షీ టీమ్స్ అడుగు అడుగునా ఉన్నాయి. అలాగే దాదాపు 1500 నుంచి 3000 వరకు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మవారిని అయితే మోహరించారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి క్యూ లైన్స్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొని వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకించి క్యూ లైన్, వాళ్ళతో పాటు ఒకరిద్దరిని మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులని కానీ ఇంకెవరైనా కానీ ఓన్లీ ఒకరిద్దరిని మాత్రమే బోనం ఎత్తుకొని ఉన్న వాళ్ళ పక్క నుంచి అయితే పంపిస్తున్నారు. అలాగే నార్మల్ గా దైవ దర్శనార్థం వెళ్లే భక్తులకి ప్రత్యేక క్యూ లైన్ అయితే ఉంది. ఇవి రెండే కాకుండా మనకి విఐపి క్యూ లైన్స్ అలాగే వివిఐపి క్యూ లైన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ వల్ల సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా తీసుకుని వెళ్తున్నారు. అలాగే మనం మార్నింగ్ నుంచి చూసుకుంటే కనుక మనకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు వచ్చారు. అలాగే మనకి మాధవిలత, బీజేపీ ఎమ్మెల్యే మాధవిలత గారు అయితే వచ్చారు, మాజీ బీజేపీ నాయకురాలు. అలాగే పెద్ద ఎత్తున ఇప్పుడు ఇందాకే మనం చూసాము. సో హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు అయితే వచ్చారు. సో వాళ్ళందరూ వస్తున్నా కూడా వివిఐపీలు వస్తున్నా కూడా సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి విచ్చేసి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో వాళ్ళు వచ్చినా కూడా ఒక 5 minutes మాత్రమే మనకి రద్దీ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్స్ లో వాళ్ళనైతే తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయించి వాళ్ళని పంపించేస్తున్నారు. అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ చూసుకోవచ్చు. అడుగడుగునా ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది. సో చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు క్యూ లైన్స్ లో గంటల తరబడి నిలబడే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. చూడొచ్చు మనము జెంట్స్ కి సపరేట్ గా ఒక క్యూ లైన్ అయితే ఉంది. అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జెంట్స్ ని సపరేట్ గా పంపిస్తున్నారు. అలాగే షీ టీమ్స్ కూడా కానివచ్చు. సో మహిళా భద్రతే ధ్యేయం అన్నట్టుగా ఇక్కడ షీ టీమ్స్ కూడా పెద్దగా ముందస్తుగా మహిళలందరికీ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సో గంటకి రద్దీ పెరుగుతూనే ఉంది. మనం మార్నింగ్ నుంచి చూసుకుంటే గనక ఇప్పటికే మనకు ఒక 2-3 లక్షల భక్తులైతే దర్శించుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నైట్ వరకు కూడా ఇదే రద్దీ అయితే కొనసాగుతుంది. సో టైంతో సంబంధం లేదనమాట. ఇప్పుడు మనం మార్నింగ్ ఉన్నామా, ఆఫ్టర్నూన్ ఉన్నామా, నైట్ ఉన్నామా అనేవి వాళ్ళు పట్టించుకోకుండా జనాలందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం ఒక్కటే వాళ్ళ ప్రాధాన్యత ఈరోజు. సో సింహవాహిని అమ్మవారు సింహంపై అలా కూర్చొని భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున మనకి బోనం సమర్పణ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించి. అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వస్తూ ఉన్నారు కొంతమంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాము దర్శనం ఎలా అయింది. ముందుగా అందరికీ రాష్ట్ర పండగ బోనాల పండగ శుభాకాంక్షలు. దర్శనం మాత్రం ఎప్పటిలాగే అంగరంగ వైభవంగా అమ్మవారు ముస్తాబయ్యి కూర్చుంది. ఎప్పుడెప్పుడు నా పిల్లలు వస్తారా, ఎప్పుడెప్పుడు నేను చూడాలా నా పిల్లల్ని అన్నట్టుగా అమ్మవారు కూర్చుంది. దర్శనం మాత్రం చాలా సంతోషంగా చాలా బాగా జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు ఇది 9వ బోనం అనుకుంటా. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాం, కానీ బోనం ఎక్కించడం మాత్రం నా చేతుల మీద 9వసారి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా టైం అనేది లేకుండా పెద్ద ఎత్తున ఇక్కడికైతే మోహరించుకుంటూ ఉన్నారు. అలాగే పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. అనిల్. రైట్ శిర్సాగర్, థ్యాంక్ యూ.